ఇచ్చిన అగ్ని మిమ్మల్ని కాల్చలేదు, నదుల గుండా మీరు వెళ్ళిన జలములు మిమ్మల్ని ముంచలేవు. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని సాదృశ్యంగా పెట్టాడు అగ్నికి. అగ్ని వాళ్ళని ఏమైనా చేసిందా? ఇవాళ మనల్ని అయితే బోల్డ్ మంది అగ్ని చేత కాల్చబడ్డారు. ఆ మొదటి తరంలో యేసుక్రీస్తు పునరుద్ధానం వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క మొదటి శతాబ్దంలో అలాగూ చాలా మందిని కాల్చి చంపేశారు. కానీ దేవుడు నా నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బలిగా అర్పించేసుకుంటున్నారు, దహనమైపోతున్నారు. అంటే ఈ నామం ఎంత శ్రేష్టమో అని గురి తిరగడానికి వాళ్ళని అలాగూ దేవుడు వదిలేశాడు. ఇవాళ మన కుటుంబాలు వచ్చేటువంటి ఇలాంటి చిన్న చిన్న శ్రమలు, శోధనలో మనల్ని విడిపించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు. అందుకనే షడ్రకు మేషకు అంటారు, రాజా మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండంలో నుండి మమ్మల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని విడిపించకపోయినా మాకిష్టమే, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయము. దేవుడు అలాంటి విశ్వాసాన్ని అగ్నిగుండంలో పరీక్షిస్తాడే తప్ప మన జీవిత కుటుంబాల విలువల కంటే కూడా ఎంతో గొప్పదైనటువంటి మన విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసం కోసం దేవుడు మనల్ని పరీక్షిస్తాడే తప్ప, పరిశోధిస్తాడే తప్ప, పరిశీలిస్తాడే తప్ప ఆయన శోధించడు. అబ్రహాం గారిని కూడా కుమారునిమ్మని పరిశోధించాడే తప్ప శోధించడు. మరి మనకు కలిగేటువంటి బాధల్లో కూడా మనము దేవుడికి తప్పక నమ్మకం గుండి ప్రార్థన చేస్తే విడిపించడానికి ఆయన మరి బాహుబలం పొదువైనది కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు. మరి మనం కూడా ఆ రీతిలోనే